స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. కేరళ రాష్ట్రంలో విషు అనగా మనకి ఉగాది ఉత్సవం ఎలాగో అలాగే కేరళ తమిళనాడులో విషు ఉగాది ఉత్సవాన్ని చేసుకుంటారు. ఆ సందర్భంగా అక్కడ శబరిమలలో స్వామివారికి విశేషంగా అలంకరణలు, హారతులు, పడి పూజలు, అభిషేకాలు కేరళలో జరుగుతాయి. అదేవిధంగా 10 రోజులు దేవాలయం తలుపులు తీసి ఆ స్వామివారికి విశేషమైన కైంకర్యాలను చేస్తూ ఉంటారు. అదే భాగంగా మనకి నిడదవోలులో చినకాశిలో ఏం చేసుకున్న శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయంలో అప్పటి నుండి ప్రతి సంవత్సరము కూడా విషు పూజ రోజున ఆ యొక్క అంటే ఎప్పుడు ఏప్రిల్ 14వ తారీఖునే విషు వస్తుంది, ఉగాది వస్తుంది. వాళ్ళకి సంఖ్యామానం కాబట్టి ఆ డేట్నే వస్తుంది. కానీ ఈ సంవత్సరం 15వ తేదీన ఆ విషు ఉత్సవం వచ్చింది. అంచేత ఈరోజు 15వ తేదీ మన చినకాశిలో ఉన్న అయ్యప్ప స్వామివారికి విశేషముగా అభిషేకములు, అలంకారములు, హారతులు, పూజా కార్యక్రమాలు కూడా అన్నీ జరగడం భక్తులందరి యొక్క సమక్షంలో భక్తులందరి సహకారంతో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా విశేషంగా జరపడం జరిగింది. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. అంచేత ఆ విధంగా ప్రతి సంవత్సరము విషు రోజున శ్రీ స్వామివారికి పుట్టినరోజు అని చెప్పని చెప్తారు. అంటే విషు అంటే అర్థం కాదని చెప్పిన ఉద్దేశంలో అప్పటి గురుస్వాములందరూ కూడా స్వామివారి పుట్టినరోజు అని చెప్పడం జరిగింది. పుట్టినరోజు అంటే మొన్న ఏప్రిల్ 1వ తారీఖున జరిగింది. అప్పుడు పుట్టినరోజు ఉత్తరా నక్షత్రం, స్వామివారి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం కాబట్టి ఈ యొక్క విషువుకి ముందు వచ్చే రోజులో ఉండేటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారి పుట్టినరోజు అవుతుంది. విషు రోజునేమో కేరళ ఉగాది ఉత్సవం జరుగుతుంది. ఆ రకంగా స్వామివారికి పుట్టినరోజు ఉత్సవం అలాగే ఈ యొక్క విషు ఉత్సవాన్ని కూడా మన చినకాశిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో విశేషంగా చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు కూడా విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విశేషంగా వచ్చి బుధవారం రావడం చాలా విశేషం. ఈ సంవత్సరం బుధవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి భక్తులు అనేక మంది విశేషంగా స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎంఎంటీవీ అంతేనా ఎంఎంపీ భక్తి ఛానల్ వారు ఈ యొక్క మీడియా ద్వారా మీరు కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పనేసి అందరికీ కూడా విషు శుభాకాంక్షలు. మనం కూడా ఎందుకంటే అందరినీ సమానంగా చూడటం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశేషం కాబట్టి అంచేత ఆ విషు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వామి అనుగ్రహం కలగాలని చెప్పి భక్తులందరికీ సమాజానికి ప్రజానికానికి అందరికీ కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతూ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. ఇట్లా అయ్యప్ప సేవా సమాజం చినకాశి రేవు నిడదవోలు. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి తలుపు ఏమో అర్థం కాదు.